దారిలో ఉన్నవాడు కొంచెం ఊహించగలడే తప్ప లేదు చేయలేదు. అందుకు చెప్తున్నారు, ఎవరు? భగవాన్లే చెప్తున్నారు. కాబట్టి అహంకారం మింగేసేసాడు ఆయన. ఎంత గొప్పవాడు! అహం కృతిమ్యో లస గ్రసిత్వ, మింగేసి ఎలా ఉన్నాడు ఇప్పుడు? కేవలం తన స్వరూప స్థితిలో ఉన్నప్పుడు వారికి కర్తవ్యాలు కూడా ఉండవు. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది తప్పనిసరిగా చెయ్యాలి. ఎప్పటిదాకా ఉంటుంది అది? అహంకారం ఉన్నంత వరకు కర్తవ్య కర్మలు ఉంటాయి, చెయ్యాలి అని సంకల్పాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ చేయవలసింది చెయ్యకపోతే అయ్యయ్యో చెయ్యలేదే అని బాధ కలుగుతుంది, చెయ్యకపోతేనే అని అనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు అవునా? అది చెయ్యాలి, చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. అది లయమైపోయిన తర్వాత ఏం తస్య కార్యం న విద్యతే. ఎక్కడొచ్చింది? భగవద్గీతలో వస్తుంది. ఏంటది? ఆత్మరతి ఆత్మతృప్తి ఆత్మన్యేవచ సంతుష్టి సస్య కార్యం న విద్యతే. ఇదే భగవద్గీతలో చెప్పాడు. ఆత్మతృప్తి, ఆత్మరతి, ఆత్మన్యేవచ సంతుష్టి. 3 degrees ఆఫ్ హ్యాపీనెస్. ఇంకా చెప్పాలంటే మనం మామూలుగా ఆనందమును కొలిచేటప్పుడు ఏదో ఒక రకంగా కొలవాలి కదా. డిగ్రీస్ అంటారు. ఎలా కొలవాలి? 3 స్థాయిలు చెప్పారు. రతి, తృప్తి, సంతుష్టి. రతి, తృప్తి, సంతుష్టి. ఈ 3 ఆనందాలే, కానీ ఒకదానికంటే ఒకటి ఎక్కువ. 3 ఆనందాలే. అవునా? మొదటి ఆనందం ఏంటి? రతి. రతి అంటే మనసులో తలుచుకొని ఆనందించడం. అవునా? నాకు ఇష్టమైనటువంటి ఒక వస్తువుని, వ్యక్తిని తలుచుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆనందం ఉంటుందా ఉండదా? ఇష్టమైనప్పుడు. సో తలుచుకోవడం ద్వారా ఒక ఆనందం. కొంచెం ఆ తలచిన వ్యక్తి లేక వస్తువు నా దగ్గరకు వచ్చింది, నాకు అందుబాటులో ఉంది ఆ వస్తువు గాని వ్యక్తి గాని. అప్పుడు ఆనందం ఏమైంది? తృప్తి. నేను దేని పొందాలనుకున్నాను అది నా దగ్గరకు వచ్చింది, నేను పొందాను. అప్పుడు నాకు ఒక తృప్తి, సాటిస్ఫాక్షన్ అనుకుంటావా? వచ్చింది, ఇంకా దాన్ని అనుభవించలేదు నేను. చిన్న ఉదాహరణ చెప్తా, పిచ్చి ఉదాహరణే. ఐస్ క్రీమ్ కావాలి అనుకోండి. ఐస్ క్రీమ్ కావాలి 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 కావాలి. అప్పుడు కావాలనుకున్నామండి, తలుచుకుంటాడు ముందు. అవునా? ముందు తలుచుకుంటే ఓ తృప్తి. తర్వాత ఎవరు ఐస్ క్రీములు అదిగో అందరికి పంచుతున్నారండి, వాళ్ళకి హ్యాపీ బర్త్డే అంటే ఇప్పుడు అదే కదా. పంచినప్పుడు ఏమైంది? అబ్బా నాకు కూడా వస్తుంది, పర్వాలేదు. వచ్చింది చేతిలోకి, ఇప్పుడు ఆనందం ఏమైంది? అబ్బో చూసారా, నేను అనుకోగానే నాకు వచ్చింది. ఇక మూడోది ఏమిటి? సంతుష్టి. సంతుష్టి అంటే ఏంటి? ఇప్పుడు తిన్న తర్వాత సాటిస్ఫైడ్. ఆత్మారాముడు శాంతించాడు, ఇప్పుడు దాకా కాల్ చేశాడు. ఇంకొంచెం ఆశాపరులకైతే ఇంకోటి ఇస్తే బాగు అనిపిస్తుంది. అవునా? ఇచ్చారు, పోనీ ఎవరో ఇంకోటి ఇస్తే కష్టం మీద తర్వాత పోతండి బాబాయ్, ఇంక సంతుష్టి ఇంకొద్దు. ఇది అవునా? ఈ మూడింటిని, ఏది రతి, తృప్తి, సంతుష్టిని ఆత్మని ఏవా, ఆత్మలోనే ఎవరైతే పొందుతారో అలాంటి వారికి తస్య కార్యం న విద్యతే. అదే చెప్పారు భగవానులు ఇక్కడ. కార్యం అంటే చెయ్యదగినటువంటి కర్తవ్యము గాని కర్మ గాని వారికి లేదు. ఎందుకు? ఇంకా అన్ని కర్మలు చేయడం దేనికి? ఆనందం పొందడానికే. అవన్నీ మానవులు ఎంత పొందుతున్నట్టు అనుకుంటున్నారు గాని పొందట్లేదు. కానీ మహాత్ముడు ఏం చేశాడు? ఇప్పుడు ఈ కర్మలన్నిటికీ మూలమైనటువంటి అహం ఏదైతే ఉందో అహంకారం మింగేశాడే. మింగేసి లయమైపోయిన తర్వాత, లీనమైన తర్వాత మిగిలేది కేవలం ఇంకోటి అన్యమైనటువంటి అహం. చెప్పలే భగవాన్, అన్యమైన అహం మరొకటి ఉంది. అది శూన్యమా? అది పూర్ణం. అది పూర్ణం. దీనికి వెనకే ఉంది. ఇది పోతే అది వస్తుంది. సో
సాధన అంటే ఏంటి ఇప్పుడు మరి ఇందుగా? అహంకారము ఏం చేయాలి? అంతమవడమే. అంతమవుతే అనంతమైనటువంటి ఆత్మ అక్కడే ఉంది చెప్పారు. అయితే నీ స్వరూపం ఇది అని మనకి వేదాలు శాస్త్రాలు చెప్పాయి. ముఖ్యంగా మనకి ఉపనిషత్తులు కూడా బోధించాయి. మహావాక్యములు కూడా ఉన్నాయి. ఆ మహావాక్యములలో గురువు శిష్యుడికి బోధించేటువంటిది తత్వమసి ఉపదేశ వాక్యం అంటారు. తత్వం అసి, నీవు అదే అయి ఉన్నావు. దాని యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నారు. చూడండి, ఆయన గ్రంథాలేమీ చదవలేదు భగవాన్లు మనలాగా కూర్చొని. గ్రంథాలేమీ చదవలేదు ఆయన. మరి ఎలా వచ్చింది జ్ఞానం? స్వానుభవంతోనే. బహుశా ఈ జన్మలో చదవకపోవచ్చు, ఇంతకుముందు జన్మల్లో అవన్నీ శాస్త్రాధ్యయనం మననం అవన్నీ అయిపోయి ఉండవచ్చు ఆయనకి. అంతేగా, ఎప్పుడో ఒకప్పుడు. అది తర్వాత ఆహస్ఫుటం తత్వమసీతి వేదః. ఆహస్ఫుటం తథా దీర్ఘం ఆహస్ఫుటం తత్వమసీతి వేదః తథాప్య సంప్రాప్య పరాత్మనిష్టాం భూయో విచారో మతి దుర్బలత్వం తత్సర్వదా స్వాత్మతయా హి భాతి. ఆహస్ఫుటం తత్వమసీతి వేదః తథాప్య సంప్రాప్య పరాత్మనిష్టాం భూయో విచారో మతి దుర్లభత్వం తత్సర్వదా స్వాత్మతయా హి భాతి. సరే, ఏమన్నారు? వేదము తత్వమసి ఇది, తత్ త్వం అసి ఇది, ఈ ప్రకారంగా స్ఫుటం స్పష్టంగా చెప్పింది వేదం. ఎవని? తత్ త్వం అసి, నీవు అదే అయి ఉన్నావని స్పష్టంగా చెప్పింది. తథాపి అయినప్పటికిన్నూ పరాత్మనిష్టాం సంప్రాప్య అంటే ఆత్మనిష్ట అనేటువంటిది వేదం చెప్పినంత మాత్రం చేత అసంప్రాప్య పొందకపోతే, వేదమేమో చెప్పింది కానీ స్వాత్మనిష్ట అసంప్రాప్య కలగలేదు. ఎందుకు కలగలేదు? భూయో విచార మతి దుర్లభత్వం. శాస్త్రం చెప్పినా గురువు చెప్పినా ఆ ఆత్మనిష్ట కలగకపోతే దానికి తప్పెవరిది? శాస్త్రాందా? మహాత్మునిదా? మరి ఎవరిది? మతి దుర్లభత్వం అంటే బుద్ధి యొక్క దుర్బలత్వం, బుద్ధి యొక్క బలహీనత. అంటే బుద్ధి తేజోవంతము కాలేదు, బుద్ధి సూక్ష్మం అవ్వలేదు, బుద్ధి అంతర్ముఖము కాలేదని అర్థం. బుద్ధిలో లోపము తప్ప మరెవరిది? శాస్త్రముది కాదు, సద్గురువుది కాదు. శంకరాచార్యులు ఏమిటది వాక్యవృత్తి, ఓ పెద్ద గ్రంథమే ఉంది, 50 శ్లోకాలు ఒకే వాక్యాన్ని గురించి చెప్తారు కదా. విచారణ బోల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఏంటండి ఇన్ని చదివాం కానీ ఏంటో నాకు ఆత్మనిష్ట కలగలేదండి. అవన్నీ వేస్ట్. ఏవన్నీ వేస్ట్? శాస్త్రాలన్నీ దండగే. ఎందుకు? నాకు నిష్ట కలగలేదు కాబట్టి. చాలా మంది ఉంటారు పిచ్చివాళ్ళు. నీకు నిష్ట కలగకపోతే శాస్త్రం లోపమా, గురువు లోపమా? అంటే నువ్వు ఇంపార్టెంట్ అన్నమాట. నీ దాన్ని బట్టి దాని స్టాండర్డ్ నువ్వు లెక్క కడతావా? అదెట్లా? నేను యూనివర్సిటీకి వెళ్ళి పరీక్ష రాసి నేను ఫెయిల్ అయ్యా, ఆ యూనివర్సిటీ మంచిది కాదండి అంటే ఎట్లా కుదురుతుంది?
ఫెయిల్ అయితే నీవు సరిగ్గా బద్దకసలు సరిగ్గా చదవలేదని అర్థం. నువ్వు చదవకపోతే టీచర్ తప్పు, స్కూల్ తప్పు, యూనివర్సిటీ తప్పు ఎలా అయిపోతుంది? ఈ మనుషులు కూడా అలాగే ఉంటారు. చాలా మంది పిచ్చివాడు శంకరాచార్యులు చదివి అంతా చదివేంత ఈ శంకరాచార్యులకు బుద్ధి లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. నిజం, నేను విన్నాను కూడా. మరి ఏ లోకానికి పోతారు? అంటే తమ మీద తమకి ఎంత గాఢ నమ్మకం అంటే అహంకారం పైన అది గట్టిగా నిలుపుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడతారు. అహంకారం పైన నమ్మకం అంతే కదవండి. మరి లేకపోతే అసలు ఆ తత్వాన్ని అందుకొని అర్థం చేసుకుని దాన్ని దండం పెట్టి 1000 సాష్టాంగ నమస్కారం చేసినా కాదది. అలాంటిది పిచ్చివాళ్ళు ఉంటారు. అందుకని నాకు నిష్ట కలగలేదండి. నేను అన్ని చదివాను, అన్ని విన్నాను, అన్ని చేశాను. మతి దుర్లభత్వం. అవునా? మతి దుర్లభత్వం. విన్న తర్వాత మళ్లీ విచారణ. ఇంకోటి ఏంటంటే భూయో విచార. గురువు సద్గురువు చెప్పిన తర్వాత కూడా మళ్లీ నువ్వు జన్మజన్మలు లేదా సంవత్సరాలు విచారణ చేయవలసిన అవసరం వచ్చిందంటే ఏమిటి అర్థం? బుద్ధి ఇంకా దానికి ప్రిపేర్ కాలేదు అని అర్థం. సిద్ధము కాలేదు అంటే ఏమిటి అర్థం? నిజానికి విన్నంత మాత్రము చేతనే అనుభవం వచ్చేసేయాలట. వాళ్ళు గొప్ప అధికార లక్షణాలు కలిగిన ఫస్ట్ ఏమంటారు వాళ్ళని? ఉత్తమాధికారి. ఉత్తమాధికారి ఎవరు? విన్నంతనే రావాలి. కేనోపనిషత్తులు చెప్పారే, కేనోపనిషత్తులు గురువు గారు చెప్పారు, విన్నాడు శిష్యుడు, వెంటనే వచ్చేసింది. అలాగే మనకి జనక మహారాజు, ఆయన ఎవరు? యాజ్ఞవల్కుడు కదా. యాజ్ఞవల్కుడు చెప్పగానే అయిపోయింది, అక్కడే నిలిచిపోయింది బుద్ధి. మళ్ళీ ఇంకా లేదు విచారణ. వాళ్ళెవరు? ఉత్తమోత్తమ అధికారులు. మిగతా వాళ్ళందరికీ ఆ అధికార లక్షణాలు లేకపోవటం చేత ఇంకా బుద్ధి సంసిద్ధము కాకపోవటం చేత విచారణ చేస్తూనే ఉండాలి. అవునా? నిజానికి శాస్త్రం చెప్పినటువంటి తత్తు లేక ఈ ఆత్మ అనేది ఎక్కడుంది? తత్ సర్వదా స్వాత్మతయా హి భాతి. అది ఎప్పుడూనూ నీ స్వరూపముగానే ఉంది, ఆత్మగానే ఉంది. ఎంతో దూరంలో లేదు, ఎక్కడో లేదు. సో ఎప్పుడూ తన స్వరూపమై ఎప్పుడూ ఉంటే దాన్ని పొందలేకపోవడానికి కారణమేమిటి? బుద్ధి యొక్క దుర్బలత్వము తప్ప మరొకటి కాదు. శాస్త్రముల లోపం కాదు, సద్గురువు యొక్క బోధలో లోపము కాదు. సో అప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయాలి? బుద్ధిని సన్నద్ధము చేసుకోవాలి, సంసిద్ధం చేసుకోవాలి, సూక్ష్మతరము చేయాలి. దానికి అది రావాలంటే ఏం చేయాలి? వాక్కుని, ప్రాణమును, ఇంద్రియ కర్మలని, మనస్సుని, వాక్కుని ముందు నియంత్రించాలి. అది ఫస్ట్ అభ్యాసం చేయండి. గుడుగుడు మాట్లాడుతూనే ఉంటారు. కాసేపు మాట్లాడకుండా ఉండమంటే ఎంత కష్టమో. ముగ్గురుంటే చాలు, ఇద్దరునే మాట్లాడతారు. ఒక్కళ్ళుంటే బయట మాట్లాడు కానీ లోపల మాట్లాడుకుంటారు. లోపల ఏం మాట్లాడుకుంటావు? ఏదో ప్రపంచ విషయాలే. అవునా కాదు? ప్రపంచ విషయాలే. ఇవి ఆపేసి భగవంతుడి గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టాలి. అంతేనా? అందుకే ఈ క్యాంపులో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ కబుర్లు రాకుండా కాస్త అవన్నీ పక్కకు పోవడానికి ఇవన్నీను. అంతే కదా? కాబట్టి ఏం మాట్లాడినా శాస్త్రం గురించి, వీటి గురించి మాట్లాడుకోవాలి. ఇంత సాధనలు ఎందుకు మనం చేయటం చెప్పండి? దానికోసమే కదా. కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండి కొట్టుకుపోకుండా బుద్ధిని జాగ్రత్తగా ఇటువైపు తిప్పాలి. నిరంతరము మెలకువతో ప్రయత్నం చేయాల్సిందే. ఎక్కడ ఏమరపాటు వచ్చినా ఏదో ఒకదాన్ని తగులుకుంటుంది కదా. అది సరే. ఇప్పుడేమన్నారు? సరే, దీంట్లో కూడా మళ్ళీ కొంతమంది విచిత్రం అసలు తత్వం తెలియక అనుభవం లేనప్పుడు ఇన్ బిట్వీన్ ఈ మార్గ మధ్యములో కొన్ని చిన్న చిన్న అనుభవాలు ఏవో వస్తూ ఉంటాయి కదా. చిన్న చిన్న అనుభవాలు అవి వచ్చినప్పుడు తెలియక
అంటే అసలు లక్ష్యం ఏమిటో తెలియనప్పుడు ఏమనిపిస్తుందంటే నేను తెలుసుకున్నాను అనుకుంటారు, లేకపోతే నాకు తెలియదు అని అనుకుంటారు. కేనోపనిషత్తులు ఇదే చర్చ వస్తుంది. యస్యా మతం తస్య మతం, మతం యస్య న వేదసః. కేనోపనిషత్తు చాలా చక్కగా ఉంటుంది ఆ చర్చ. ఇక్కడ దాని అంటే దాదాపు అదే ప్రస్తావన. న వేద్మ్యహం మాముత వేద్మ్యహం మాం ఇతి ప్రవాదో మనుజస్య హాస్యః. దృగ్దృశ్య భేదాత్ కిమయం ద్విధాత్మా స్వాత్మైకతాయాం హి ధియాం న భేదాః. న వేద్మ్యహం మాముత వేద్మ్యహం మాం ఇతి ప్రవాదో మనుజస్య హాస్యః. దృగ్దృశ్య భేదాత్ కిమయం ద్విధాత్మా స్వాత్మైకతాయాం హి ధియాం న భేదః. అహం మాం వేద్మి ఉత అహం మాం న వేద్మి. అంటే నన్ను నేను తెలుసుకున్నాను అని కొంతమంది అహం మాం న వేద్మి, నన్ను నేను తెలుసుకోలేదండి. ఇది ప్రవాదాః. ఇవన్నీ ఏమిటంట? వాదములే. మనుజస్య మనుషులు ఇవన్నీ వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. కానీ స్వామీజీ రమణ భగవాన్లు ఇదంతా హాస్యాస్పదమైన విషయం. ఏది నన్ను నేను తెలుసుకున్నాను అంటాం, నన్ను నేను తెలుసుకోలేదు అని వాదించడం ఉంది చూసారు, అదంతా హాస్యం, నవ్వదగినటువంటి విషయం, నవ్వుకోదగ్గ విషయం. ఎందుకు? 2 ప్రశ్నలు వేస్తున్నారు ఆయన. ఓ ప్రశ్న ఏమిటది? తెలుసుకున్నాను తెలుసుకోలేదు, ఈ 2 కూడా దృగ్దృశ్య భేదాత్ కిం ఆత్మా ద్విధా స్యాత్ కిం. అంటే నేను తెలుసుకున్నానంటే ఎలా తెలుసుకున్నావు? తెలుసుకునే నేను ఆత్మ వేరయ్యి నేను తెలుసుకున్నాను అంటున్నావు. అంటే ఆత్మ ఏమైందప్పుడు? దృశ్యం అయిపోయింది. దృక్కుగా నేను తెలుసుకున్నాను. ఈ భేదం ఉందా? ఆత్మ 2గా చీలిందా? ఇప్పుడు ద్విధా ఆత్మాకిమయం శ్యాం. ఆత్మ 2 అయిందా? తెలుసుకునే నేనుండి అది తెలుసుకోబడే ఆత్మ ఉందా ఇప్పుడు? మనకి తెలుసుకోవడానికి నువ్వెవరు? అది పోతే తెలుసుకునేవాడు పోవాలి. అదే కదా ఇక్కడ చెప్పింది ఇందాక. నేను తెలుసుకుంటున్నాననే అహం ఏమైపోవాలి? అక్కడ మింగపడాలి, పోవాలి, నశించిపోతేనే అసలు ఆత్మ ఉంటుంది. కానీ 2గా ఉందా ఇప్పుడు ఆత్మ? నువ్వు ఆత్మను దృశ్యంగా తెలుసుకున్నావా? సో అహంకారం దృక్కయిందా అప్పుడు? కాదు కదా. మరి తెలుసుకున్నానంటావేంటి నువ్వు? అంటే నీకు తెలియనట్టు కాదు, తెలిసినట్టు కాదు. అంతేగా. మరి అమ్మ నాకు తెలియలేదండి అనుకుని కూడా అనుకోకలేని, తెలుసుకోవడానికి వీలు లేదు. అది నువ్వు బుద్ధితో తెలుసుకోలేవు, అహంకారం ఉన్నంతసేపు తెలుసుకోలేవు. అంతేగా. మరి స్వాత్మైకతయాం హి ధియాం హి న భేదాః. అది ఆత్మ తన స్వరూపమే అయి ఉన్నప్పుడు ఈ బుద్ధిలో ఇవన్నీ భేదాల రూపంలో మనకు కనిపిస్తుంది. అంటే ఇది బుద్ధిలో జ్ఞానమే తప్ప నిజానికి దాంట్లో విభజనలు లేవు. తెలుసుకోబడేది, తెలియబడేది, తెలుసుకునేదని 2 లేవు. ఇవన్నీ బుద్ధిలో మార్పులే, డివిజన్స్, విభాగములు. బుద్ధిలో అయితే ఉంటాయి త్రిపుటి చెప్పారుగా ఇందాక ఎన్నో శ్లోకంలోనూ. త్రిపుటి అంటే ఏముండాలి? తెలుసుకోబడేది, తెలుసుకునేవాడు, తెలుసుకోవటం ప్రాసెస్ ఉండాలి. ఇదంతా ఉందా ఆత్మజ్ఞానంలో? ఉందా? మరి కొంతమంది పాపం తెలియని వాళ్ళు చెప్తారు, నేను కళ్ళు మూసుకుంటే నాకు ఎప్పుడు జ్యోతి కనిపిస్తుందండి, నాకు జ్యోతి దర్శనం అయింది, ఆత్మ జ్యోతి, ఆత్మ ఈ జ్యోతి రూపంలో ఉంది, నాకు ఆత్మ ఆ జ్యోతి రూపంలో కనిపించిందంట.
అవన్నీ అందుకే చెప్తారు. రకరకాల రాంగ్ నోషన్స్ ఉంటాయి. కొంతమంది నేను ధ్యానం చేసినప్పుడు మనస్సు మౌనం అయిపోయిందండి, ఏ ఆలోచనలు రావట్లేదండి. అప్పుడు నాకు అనుభవం వచ్చినట్టేనా? ఆలోచనలు రావట్లేదని తెలుసుకుని నువ్వు ఉన్నావు కదా, శూన్యస్థితిని గ్రహించే నేను అనేది ఒకటి ఉంది కదా, అది పూర్ణం ఎట్టవుతుంది? అవునా కాదు? కాబట్టి దర్శనం అంటే తాను వేరుగా ఉండి దర్శించేది కాదు, తాను వేరుగా ఉండి తెలుసుకోవడము కాదు. ఆ తెలుసుకునేవాడు పోవాలి అహంకారం. అక్కడ అహంకృతి అనే దానికంటే భిన్నముగా ఉంది. పైగా చాలా స్పష్టంగా చెప్పారు భగవాన్లు, ఇది మింగబడాలి, ఇది నశించిపోవాలి. అప్పుడే ఈ అహంకారం కంటే అన్యముగా మరొక అహం స్ఫురణ అది పూర్ణమై ఎప్పుడూ ఉంది. కాబట్టి ఆత్మ తన స్వరూపం అయినప్పుడు తెలుసుకోవడానికి వేలా కుదురుతుంది వేరుగా? అంటే ఆత్మ రెండైపోయి తెలుసుకునేవాడు తెలుసుకోబడేది అయిపోయిందా? కాదు, అలా అవడానికి వీలు లేదు. అవునా? తర్వాత హృత్ప్రాప్యసి సద్ధామ నిజస్వరూపే స్వభావ సిద్ధేనుపలభ్య నిష్ఠాం మాయా విలాస సదసత్స్వరూప సరూప విరూపనానైకముఖ ప్రవాదాః హృత్ప్రాప్య సద్ధామ నిజస్వరూపే స్వభావ సిద్ధేనుపలభ్య నిష్ఠాం మాయా విలాస సదసత్స్వరూప విరూపనానైకముఖ ప్రవాదాః. బుద్ధిలో కలిగేటువంటి ఏ రకమైన ఆలోచనను గాని లేక వాదమును గాని భగవాన్లు అంగీకరించరు. ఎందుకని బుద్ధిని వెనక్కి తిప్పి, అంతేగా, అహంకి మూలం వెతకమంటున్నారు. దీంట్లో బుద్ధిలో కలిగే ఏ ఆలోచన అయినా ఆత్మ కాదు, అంతేగా. అందుకని ఏం చెప్తున్నా చూడండి, స్వభావ సిద్ధే అంటే సహజంగానే సిద్ధమై ఉన్నటువంటి సత్ ధామ, సత్ యొక్క సద్ధామం అది ఎక్కడుంది? హృత్ప్రాప్య. సద్ధామం అంటే హృదయం. హృదయాన్ని లోపలికి వెళ్లి నిజస్వరూప నిష్ఠాం అనుపలభ్య. నిజస్వరూపములో నిష్ఠ పొందకపోతే, అనుపలభ్య అంటే పొందకుండా ఉన్నప్పుడు, అది సత్తని, అది అసత్తని, అది రూపము కలిగి ఉన్నదని, విరూప రూపము లేదని, ఇవన్నీ కూడా నానైక ముఖ ప్రవాదాః. ఇవన్నీ మాయా విలాస. వాదాలన్నీ ఎలాంటివి? మాయ యొక్క విలాసములే. అవునా? ఏది సత్తు అసత్తు, అది సత్యము అది అసత్యం. కొంతమంది దృష్టిలో అది లేదు, ఉండదు. శాస్త్రం చదువుకున్న వాళ్ళు కొంచెం ఉంది అంటారు. ఏది? ఆత్మ. ఆత్మ అనుభవానికి రాదు కాబట్టి సామాన్యులకి. అప్పుడేమంటారు కొంతమంది, లేదండి అక్కడుంది, నేను బుద్ధితో విచారణ చేసి కనుక్కున్న ఆలోచనలన్నీ ఆగిపోయిన తర్వాత ఆత్మ నాకు కనిపించలే. శూన్యం, వాళ్ళకి శూన్యం అయిపోయింది, కానీ లేదంటారు. అసత్తు. కొంతమంది సత్తు ఉన్నదండి అంటారు. కొంతమంది ఏమంటారు? సరూప విరూప అంటే రూపం ఉందని రూపము లేదని. ఇలా అనేకమైనటువంటి వాదములు బుద్ధిలో కలుగుతున్నాయి. ఇవన్నీ మాయ యొక్క ప్రభావం, విలాసము తప్ప ఏమీ కాదు. ఎప్పటిదాకా వస్తున్నాయి ఇవన్నీ? స్వభావ సిద్ధంగా తనలోని హృదయములో ఉన్నటువంటి ఆత్మనిష్ట కలగనంత కాలము ఇవన్నీ వివాదములు. కలిగినప్పుడు వివాదాలు లేవు.
బలగుద్ది తాను వాదించక్కర్లేదు. వాదోపవాదాలన్నీ బుద్ధిలో ఊరికే ఎక్సర్సైజులు, అంతేనా కాదా? బుద్ధిని కన్విన్స్ చేసుకోవాలి తన సాధన కోసం, గాని వాదనలో దిగితే ప్రయోజనం లేదు. తెలివితేటలు నిరూపించుకోవడానికి వాదించి గెలవచ్చు, అది వేరు. అబ్బో వీళ్ళకి చాలా జ్ఞానం ఉందని నిరూపించుకోవడానికి అవన్నీ వణుకొస్తాయి, అంతే కదా. అంటే ఏంటన్నారు, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, వాగ్వైఖరి శబ్దజరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం. ఇవన్నీ ఏమిటంటే సభని రంజింపజేయడానికి వణుకొస్తాయి, అవునా. వాగ్వైఖరి, కొంతమంది గుక్క తిప్పుకోకుండా ఒక 10 నిమిషాలు మాట్లాడతారు. కొంతమంది పెద్ద పెద్ద వాక్యాలు గుక్క తిప్పుకోకుండా మాట్లాడతారు. కామాలు, ఫుల్ స్టాపులు, హైఫన్లు ఏం లేకుండా మాట్లాడతారు. అదంతా వాగ్వైఖరి, వాక్కు యొక్క మహిమ. శబ్దజరి, కొంతమంది మంచి మంచి శబ్దాలు అలా స్పాంటేనియస్ గా వస్తుంటాయి. శబ్దాలు వెతుక్కొని వెయ్యక్కర్లే, వస్తుంది. అది వాక్కు యొక్క పటిమ, వాక్ చాతుర్యం, వాక్ పటిమ అంటారు. శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, శాస్త్రాల్ని బ్రహ్మాండంగా వ్యాఖ్యానించగలిగే శక్తి ఉంటుంది కొంతమంది, అవునా. అది కూడా ఏమిటి, బుద్ధి కౌశలత్వం, కుశలత్వం. అవేవి ఆత్మనిష్టకు తోడ్పడవు, మేధాశక్తిని నిరూపిస్తాయి, వాక్ పటిమని చూపిస్తాయి. శంకరాచార్యులు అప్పుడే చెప్పారు శంకరాచార్యులు. అవన్నీ దేనికట అంటే సన్మానాలకి, సత్కారాలకి పనికొస్తాయి తప్ప ఆత్మనిష్టకి దోహదం కాదు. కాబట్టి ఈ వాదోపవాదాలు ఎందుకు? ఏమిటది, సత్తని అసత్తని ఊరికి వాదించుకోవడం ఎందుకు? ఆ వాదించుకునే బదులు దానికి చేసే ప్రయత్నంలో కొంతైనా విచారణ వైపు వెళితే ఎప్పుడో ఒకప్పుడు అందుతుంది, అవునా. అందుకని ఇక్కడ భగవాన్లు ఖండిస్తున్నారు అలాంటి వాదోపవాదాలు. హాస్యాస్పదము అంటున్నారు. నిజానికి స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి దాన్ని పొందాలి గాని, తెలుసుకోవాలి గాని, అది కొన్ని దొరకకపోతే ఎక్కడో కొనుక్కోవాలి, పాపం చాలా కష్టపడి తెచ్చుకోవాలి కాదు కదా. నిజస్వభావమే అది, స్వభావ సిద్ధంగా ఎప్పుడూ ఉంది. ఆ స్వరూపంలో నిష్ట కలిగి ఉండటమే చేయవలసింది తప్ప మరొకటి కాదు చెప్పాడు. చెప్పి ఇప్పుడు చూడండి, మనం మామూలుగా ప్రపంచంలో సిద్ధి సిద్ధి సిద్ధి, ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అంత గ్లామర్ ఏంటి సిద్ధుల పైన. పూర్వం కొంచెమే ఉండేది, ఇప్పుడు టీవీలో వచ్చి రావడంతో బోర్డు సిద్ధులు సిద్ధులు సిద్ధులుగా. మనిషికి జ్ఞానం కంటే సిద్ధుల పైన ఎక్కువ ఆకర్షణ. అలాంటి సిద్ధులు ఎక్కడైనా కనిపిస్తే వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోతాయి. ఎందుకు? వాళ్ళు బోర్డు సిద్ధులు ఉన్నాయండి బాబాయ్. ఆయన ఇట్ట అంటే ఇది వచ్చింది, అట్ట అంటే అది వచ్చింది. అలా ఏది ఇవన్నీ సిద్ధులు బోల్డ్ ఉన్నాయి, అనేక రకాల సిద్ధులు ఉన్నాయిగా. 10 సిద్ధులు, 8 సిద్ధులు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ కూడా కానీ ఆత్మనిష్టతో పోలిస్తే అవేమి ఎంత విలువ, వాటికి ఎంత విలువ? నేను చిన్న ఉదాహరణ చెప్తా, పేర్లు చెప్పను. ఒకానొక సిద్ధ పురుషుడు ఉన్నాడు. ఒకానొక సిద్ధ పురుషుడు. సిద్ధ పురుషులు అంటే మీకు తెలుసుగా, వాళ్ళు సంకల్పం చేసి ఇట్లా అంటే ఏదో వస్తాయి, ఇట్లా అంటే ఏవో పోతాయి, ఏమీ లేకుండా ఇట్లా అంటే విభూతిస్తాయి. ఇవి అలాంటివన్నీ సిద్ధులు, అంతే కదా. ఎక్కడ ఉన్న వస్తువు ఇక్కడ తీసుకొచ్చి మీకు బహుమానంగా ఇస్తారు, అవునా. ఉన్నట్టుండి మాయమైపోతారు, ఉన్నట్టుండి ఎక్కడో కనిపిస్తారు. ఇవన్నీ సిద్ధులు. ఇవన్నీ సిద్ధులే. పతంజలి యోగ సూత్రాల్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఈ సిద్ధులన్నీ సాధనకు ఆటంకమే. పూర్ణ పురుషుడిలో ఇవి సహజంగా ఉంటాయి, కానీ వాటి గురించి పట్టించుకోరు జ్ఞానులు. జ్ఞానులు ఎప్పుడూ సిద్ధుల గురించి పడేందుకు అల్పమైనవి. ఇంత పూర్ణ పరిపూర్ణ జ్ఞానముతో నిండినప్పుడు ఆ సిద్ధులకు విలువే ఉంటుంది చెప్పండి వాళ్ళ దృష్టిలో. అందుకని వాటిని పట్టించుకోరు. ఏమీ తెలియని మూడులు జ్ఞానం ఉందనుకునే వాళ్ళు పాపం ఏం చేస్తారు, వాళ్ళు ఆ చిన్న చిన్న సిద్ధులు చూడగానే అబ్బో మహాత్ముడు అంటే మనకు చేత కానిది, మనకు వీలు కానిది ఆయన ఏదో చూపిస్తున్నారు కాబట్టి గొప్ప అనుకుంటాం, అంతేగా. అది
వాటిని అకల్ట్ పవర్స్ అంటారు. అంటే ఇంద్రియాతీతమైన శక్తులవి, ఇంద్రియాలకు సాధ్యము కానటువంటి విషయాలు. అవునా? భగవద్గీతలో 7వ అధ్యాయం ఎక్కడో చెప్పాడు కృష్ణుడు, చెప్పండి. పద్దెనిమిది అధ్యాయులు పారాయణం చేస్తారు. మరి మన 7వ అధ్యాయం ఒక లైన్ చెప్పనా? మనుష్యాణం, చెప్పండి. మనుష్యాణం సహస్రేషు సిద్ధయే యతదామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. స్పష్టంగా చెప్పాడు భగవంతుడు అక్కడ. అవునా? మనుష్యాణం సహస్రేషు, వేల కొలది మనుష్యుల్లో కశ్చిత్ సిద్ధయే యతతి, అంటే సిద్ధి కోసం ప్రయత్నం. సిద్ధి అంటే ఇక్కడ దీనికోసం ప్రయత్నం చేసేవాళ్ళు తక్కువ పరమాత్మను పొందడానికి. యతదామపి సిద్ధానాం, అలా యత్నం చేసే సిద్ధులలో కశ్చిత్ మాం వేత్తి తత్వతః, యథార్థముగా నన్ను తెలుసుకుండేవాడు ఎవడో ఒకడు. ఇదిగో భగవాన్ లాంటి వారు ప్రయత్నంలో ఉంటారు, కానీ మధ్యలో ఈ ఆకర్షణలు వస్తాయి కదా. ఏంటి? ఈశిత్వం, వశిత్వం, ప్రాకామ్యం, ఏంటి అణిమాగ, మహిమ, గరిమ, వశిత్వం, ఇవన్నీ సిద్ధులు. వాళ్ళు వశం చేసుకున్నామండి, ఇదో సిద్ధి. అంటే వీళ్ళు వశులు అయిపోతారు. ఎంతకాలం ఉంటారు వశంలో? కొంతకాలం. నిన్ను నీ వశం చేసుకోకుండా, అహంకారం అనేది చెప్పకుండా ఎవరిని వశం చేసుకుంటే ఏం ప్రయోజనం? అవునా? ఈ సిద్ధులన్నీ అల్పం. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఏమని చదివామా? సిద్ధస్య విత్తిః సతయేవ సిద్ధిః. సిద్ధస్య సతః విత్తిః. చదవలేదా? సిద్ధస్య విత్తిః సతయేవ సిద్ధిః స్వప్నోపమానాః ఖలు సిద్ధయోన్యాః స్వప్నః ప్రబుద్ధస్య కథం ను సప్యః సతి స్థితః కిం పునరేతి మాయాం. సిద్ధస్య విత్తి సతయేవ సిద్ధిః స్వప్నోపమానాః ఖలు సిద్ధయోన్యాః స్వప్న ప్రబుద్ధస్య కథం ను సప్యః సతి స్థితి కిం పునరేతి మాయాం. సిద్ధస్య సతః విత్తిః ఏవ సిద్ధిః. సిద్ధ పురుషుడు అని ఎవరినంటారు? ఇక్కడ కరెక్ట్ గా చెప్తున్నారు. ఎవరు సిద్ధుడు అంటే సతః విత్తిః ఏవ సిద్ధిః. ఈ సత్తు అని ఏదైతే చెప్పారో, సత్తు, దానిని ఏం చేయాలి? తెలుసుకోవడం. సత్ అంటే ఏమిటి అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ఏదైతే ఉందో ఏవ, అదే సిద్ధి. అలా తెలుసుకున్నటువంటి వాడే సిద్ధుడు అవుతాడు. అవునా? సో సిద్ధ పురుషుడి సిద్ధి అంటే ఏమిటి? సత్విత్తిః, సత్తును అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే. అన్యాహ సిద్ధయః, ఇది కాకుండా మిగతా సిద్ధులన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీను స్వప్నోపమానాహ ఖలు, అంటే అవన్నీ నిజానికి స్వప్నములో ఉన్నటువంటి ఉపమానములే. స్వప్నంలో వచ్చిన సిద్ధులతో సమానం, స్వప్న సిద్ధులతో సమానం. అవి నిజమైన సిద్ధులు కావు. ఎందుకు? స్వప్న ప్రబుద్ధస్య, స్వప్నంలోంచి మేలుకున్న తర్వాత కథంను సత్యః, అవి సత్యంగా ఉంటాయా? నిజానికి ఉంటాయా? ఉండవుగా. సో ఇవన్నీ స్వప్నంతో సమానమే. స్వప్నం నుంచి మేలుకున్న వాడికి అవి నిజం కాదు అంటే ఏమిటి అర్థం? అహం అనేది ఈ ప్రపంచం అనే కలగంటుందండి. ఉన్నమాటేనా? అహమే ప్రపంచం అని చెప్పారు కదా భగవాన్లు ఇందాక. అహం లేస్తే ప్రపంచం, అహం మునిగిపోతే ప్రపంచం లేదు. కాబట్టి అహమే ఈ ప్రపంచం అనే కలగంటోంది.
అసలు సత్ అనే స్థితిని మేలుకున్నటువంటి వారికి ఈ సిద్ధులన్నీ ఎలాంటివి? స్వప్నంలో భాగాలే. అవునా? చెప్పి సతిస్థితి, ఈ సత్తులో స్థిరముగా ఉన్నటువంటి వారికి మాయాం కిం పునరేతి, మళ్ళీ మాయలో పడతారా వాళ్ళు? పడలేరు. సో సత్ దర్శనం కలిగిన తరువాత, అంటే సన్నిష్ట కలిగిన తరువాత మళ్ళీ వాళ్ళు మాయలో పడతారా? మళ్ళీ ఈ సిద్ధులు విధులు అని వాటి వెంట పడతారా? అసలు అవి దృష్టిలోనే ఉండవు. అందుకు నిజమైన జ్ఞానులు వాళ్ళు ఎవ్వరు సిద్ధుల్ని ప్రకటించరు, చూపించరు. చెప్పానుగా ఓ ఉదాహరణ. ఓ సిద్ధ పురుషుడు ఉన్నాడు, ఆయన సిద్ధులున్నాయి. ఇంకో జ్ఞాని ఉన్నారు. అయితే ఈ సిద్ధుల్లో ఉండి సిద్ధులు అందరికి చూపించినప్పుడు సహజంగా జనాలు ఏమవుతారు? ఓ వెర్రి, సిద్ధులు ఉన్న చోట లక్షల మంది ఉంటారు. సిద్ధులేవు, జ్ఞానం మాత్రం ఉంది, అనుభవ జ్ఞానం. ఎవరు పోతారు? ఎవరో గణపతి ముని, ఎవరో అది కావాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రం వెళ్తారు. అది సూపర్ మార్కెట్ ఏమన్నా అది కదా. మామూలు మార్కెట్ ప్లేస్ లో అయితే ఓ బోడు మంది కూరగాయలు అంతమంది ఉంటారు. ఎందుకు? సిద్ధులన్నీ మార్కెట్ ప్లేస్ లాంటివి. అవునా కాదా? మరి నిజమైన జ్ఞానం ఎంతమందికి అవసరం అండి ఈ ప్రపంచంలో? ఎంతమందికి అవసరం? దాన్ని పొందాలని ప్రయత్నం చేసేది ఎంతమంది? తెలుసుకొని ఊరుకునే వాళ్ళు 90 వాటిలో మళ్ళీ కొంతమంది ఉంటారు. తెలుసుకొని సంతోషించి అబ్బో ఎంత బాగుందండి, ఈ సద్దర్శనం వండర్ఫుల్, భగవాన్లు అసలు ఎంత బాగా చెప్పారు అనుకున్నా. అవునా? సో అంటే బుద్ధితో దాంట్లో ఉండే ఎంజాయ్ చేసేవారు. ఇంటెలెక్చువల్ రెవెలింగ్ అంటారు దాన్ని. ఆ ఇంటెలెక్చువల్ రెవెలింగ్. ఇంకా గురుదేవులు అయితే ఇంకో మాట వాడతారు, ఇంటెలెక్చువల్ జిమ్నాస్టిక్స్ అంటారు. అంటే నిజమే. ఇప్పుడు ఈ పదాలు అర్థం చేసుకోవడం కూడా అంత తేలికేం కాదు. అవునా? కాబట్టి జిమ్నాస్టిక్స్ అదేంటి? బుద్ధితో చేసే జిమ్నాస్టిక్సే. అంతటితో తృప్తి పడి అబ్బో భలే క్యాంప్ చాలా బాగా జరిగిందండి, ఏం బాగుంది, పంటలు బాగున్నాయి, తర్వాత అన్ని చూసి వచ్చేసేమో, టెక్స్ట్ కూడా అమోఘం, అద్భుతం, చాలా బాగా అర్థమైందండి మాకు, ఇంతే అయిపోయింది. మళ్ళీ మన టీవీలు, మన సెల్ ఫోన్లు, మళ్ళీ మన అన్ని మామూలు అయిపోతాయి. అవి తగ్గించుకోము, మార్చుకోము. ఏం ప్రయోజనం? మళ్ళీ మామూలే, అంతేనా? కాబట్టి 90% ప్రపంచంలో జ్ఞానం పొందాము, పొందుతున్నాము అనే వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు. ఎవరో కొద్ది మంది సిద్ధయే యతతి అంటే ప్రయత్నం చేస్తారు. ఇది పొందాలి, ఇది పొందేదాకా నా విశ్రాంతి తీసుకోను, ఇదే నా జీవిత లక్ష్యం అని గట్టిగా నిర్ణయించుకునేది ఎంతమంది? మనుష్యాణం సహస్రేషు కశ్చిత్, ఒక్కడే. 1000 మందిలో ఒకళ్ళు ఉంటారు. ఈ ప్రయత్నం చేసే వాళ్ళల్లో కూడా ఏం చేస్తారు? ఏ ఒక్కడో తత్వాన్ని తెలుసుకుంటాడు. ఈ ప్రయత్నంలో మధ్యలో మనస్సు ఏమవుతుంది? చంచలమైపోయి, లేదా అహంకారం పెరిగి, ఏదో ఒక ప్రలోభానికి లోనైపోయి, ఆకర్షణకు లోనైపోయి, లేదా సిద్ధి వస్తే గొప్పగా ఇదైపోయి మధ్యలో ఆగిపోతాడు, పడిపోతాడు. అవునా? ఆ చివరి దాకా తెలుసుకో ఒక్కళ్ళు, చాలా తక్కువ అది. కాబట్టి సిద్ధి పురుషుడు, సిద్ధి అంటే ఏమిటి? సప్త సిద్ధే సిద్ధి. ఆ సత్తని తెలుసుకోవటమే సిద్ధి. తెలుసుకోవడం అంటే అనుభవంతో తానే సన్నిష్ట కలిగి ఉండి తెలుసుకోవడం, అదే సిద్ధి. మిగతావన్నీ సిద్ధులు కావు. ఒకవేళ సిద్ధులు అనుకుంటే స్వప్న సిద్ధులే. ఎందుకంటే నిజమైన సిద్ధి పురుషుడు, సత్తుని తెలుసుకున్నవాడు మాయలో పడడు. అసలు సిద్ధుల వైపు దృష్టే ఉండదు వాళ్ళకి. చెప్పానా? ఆ ఉదాహరణ వాటికి మర్చిపోతున్నాం. వచ్చాడు ఆయన జ్ఞాని, ఈయన సిద్ధ పురుషుడు. ఈయన అన్ని సిద్ధులు చూపిస్తారు. కాబట్టి జనాలు తండోపతండాలుగా వెళ్తారు. ఆయన దగ్గరికి ఎదుక్కుంటూ పోతారు కొంతమంది. సరే, కావాల్సినవన్నీ ఏం చేశారు? మామూలుగా మహాత్ములు ఎప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా
మరి సమాజంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఆదర్శం చూపించాలి కదా. అందుకని కొంచెం సామాన్య స్థాయికి దిగి వచ్చి కొన్ని చర్యలు చేస్తారు, కొన్ని కర్మలు చేస్తారు. పరమాచార్యులు ఉన్నారు, మరి పీఠానికి పూజ చేసేవారుగా, చేయలా? ఎందుకంటే శంకరాచార్యులు పెట్టిన పీఠాలు కాబట్టి వాటికి చెయ్యాల్సిందే, అదొక ధర్మం అని చెప్పి చేస్తారు. అన్నంత మాత్రం ఆయన పూజల్లో ఉండిపోయాడని అనకూడదు. మీరు పిచ్చోళ్ళు ఏంటండి అంత పెద్ద స్థాయిలో ఉండి ఇంక పూజలు చేస్తారు ఏంటండి అంటే వాళ్ళ ధర్మం అది కాబట్టి చేస్తారు అంతే. దాన్ని నిలబెట్టాల్సిన ధర్మం ఉంది కాబట్టి చేస్తారు. సరే, అన్ని ఏర్పాట్లు జరిగాయి. పరమాచార్యుల గురించి చెప్తున్నా. కంచి పరమాచార్య అన్ని ఏర్పాట్లు అన్ని జరిగాయి. పూజకి అన్ని తెచ్చిపెట్టారు. బై మిస్టేక్, మామూలుగా జరగదు, ఎప్పుడో ఏమైంది, పూలు లేవట. పూల దండలు ఉంటాయి కదా, పూల దండలని తెచ్చి పెడతా, పూలు మర్చిపోయారు. అది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అందరూ కంగారు పడిపోతున్నారు. అయ్యో అన్ని సిద్ధమే, ఆయన వచ్చి కూర్చున్నారు, పూలు లేవు. పోయి తేవాలంటే కనీసం ఎంతైనా టైం పడుతుంది, పోయాలన్నా తేవాలని టైం పడుతుంది. సరే, వెంటనే ఈయన ఉన్నారే ఈ సిద్ధ పురుషుడు ఏం చేశారట, ఇట్లా అన్నారట. అంటే పూలు బుట్టెడు వచ్చాయి, పెద్ద. అందరు సంతోషం, పాపా ఆయన ఎంత గొప్పవాడు, పూలు తెచ్చి. పరమాచార్యులు ఇట్లా అన్నారట, పూలని మాయమైపోయినాయి. చేసి ఇలాంటి పనులు చేయకు అని చెప్పారు. ఇలాంటి పనులు మళ్ళీ చేయకు, మాయాధీశుడు ముందు మాయ చేస్తారు ఏంటంటే, ఇవన్నీ మాయలో భాగమే కదా సిద్ధులన్నీ, కాదా? మాయలో భాగమే, మాయా విలాసమే సిద్ధులన్నీ. కానీ సత్యం ఒకటే. అదే చెప్పారు, మాయా విలాసం ఇదంతా అని. ఈ వాదోపవాదాలు ఇవన్నీ మాయే. కానీ మనుషులందరూ మాయలోనే పడి ఉన్నారు కాబట్టి మాయే కావాలి వాళ్ళకి. సత్యం అవసరం లేదు. అవసరమా? అవసరం లేదు. మాయలో ఉన్నటువంటివే కావాలి. అందుకని అది చూస్తే చాలా గొప్పగా ఫీల్ అయిపోతారు.